హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. డియర్ ఫ్రెండ్స్, మనం ఏ పోటీకి అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా తెలుగు సబ్జెక్టుతో మీరు యూజీసీ ఎన్టీఏ నెట్కి వెళ్ళినా లేదా ఏపీ సెట్ అవ్వచ్చు, తెలంగాణ సెట్ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ వారు కండక్ట్ చేసే జూనియర్ కాలేజీ లెక్చరర్స్, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ అవ్వచ్చు. మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియోలో కొడవటిగంటి కుటుంబరావు గారి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోకి లైక్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాల్ని, సలహాలని, సూచనల్ని కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ తప్పనిసరిగా నేను చూస్తాను. సో దానికి అనుగుణంగా వీడియోస్ని ముందు రూపొందిస్తాను. సరే, ఇప్పుడు మనం కొడవటిగంటి కుటుంబరావు గారి గురించి మనం మాట్లాడుతున్నాం. కొడవటిగంటి కుటుంబరావు గారు అనగానే ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఆయన కాలం మరియు జన్మస్థలం, తల్లిదండ్రులు, కొడవటిగంటి కుటుంబరావు గారి బాల్యము మరియు విద్యాభ్యాసం, అలాగే పత్రికా రంగం, దాని తర్వాత ఆయన రచనా వ్యాసంగం, ఇటువంటి ఈ వివరాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొడవటిగంటి కుటుంబరావు గారు ఈయన ప్రముఖ హేతువాది. కొడవటిగంటి కుటుంబరావు గారు ప్రముఖ హేతువాది మరియు నాస్తికుడు అని చెప్పి మనం పేర్కోవచ్చు. ఈయన కొడవటిగంటి కుటుంబరావు గారు వచన రచనకు పట్టుగొమ్మగా ప్రసిద్ధిగాంచారు. వచన రచనకు పట్టుగొమ్మ. వచన రచనకు పట్టుగొమ్మగా ప్రసిద్ధిగాంచారు. బిట్ అనేది మనకి రావచ్చు. క్రింది వారిలో వచన రచనకు పట్టుగొమ్మగా ప్రఖ్యాతిగాంచిన వారు ఎవరు, గుర్తించండి అని బిట్టు వస్తే కొడవటిగంటి కుటుంబరావు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈయన కాలం, కొడవటిగంటి కుటుంబరావు గారి కాలం, దీని కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే ఈయన జన్మించినటువంటి తేదీ 1909వ సంవత్సరం అక్టోబరు 28. 1909వ సంవత్సరం అక్టోబరు 28వ తేదీన జన్మించారు. ఈయన మరణించినటువంటి సంవత్సరం 1980వ సంవత్సరము ఆగస్టు 17వ తేదీ. కొడవటిగంటి కుటుంబరావు గారు 1909వ సంవత్సరం అక్టోబర్ 28న జన్మించారు. 1980 ఆగస్టు 17న ఆయన స్వర్గస్థులు అయ్యారు. ఇది ఈయన కాలం. ఇకపోతే జన్మస్థలం, కొడవటిగంటి కుటుంబరావు గారి జన్మస్థలం గుంటూరు జిల్లాలోని తెనాలి. కొడవటిగంటి కుటుంబరావు గారి జన్మస్థలం తెనాలికి చెందినవారు. కొడవటిగంటి కుటుంబరావు గారు తెనాలి ప్రాంతానికి చెందినవారు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇతని యొక్క కొడవటిగంటి కుటుంబరావు గారి యొక్క తల్లిదండ్రుల విషయానికి వస్తే, తల్లిదండ్రులు తల్లి మరియు తండ్రి. తండ్రి రామచంద్రయ్య,
కొడవటిగంటి కుటుంబరావు గారి తండ్రి రామచంద్రయ్య. తర్వాత తల్లి పేరు సుందరమ్మ. తల్లి పేరు సుందరమ్మ, తండ్రి పేరు రామచంద్రయ్య. కొడవటిగంటి కుటుంబరావు గారి యొక్క తల్లి సుందరమ్మ, తండ్రి రామచంద్రయ్య. అయితే సుందరమ్మ, రామచంద్రయ్యలు కొడవటిగంటి కుటుంబరావు గారు బాల్యంలో ఉన్నప్పుడే ఇద్దరు కూడా 6 సంవత్సరాల వ్యవధిలో మరణించడం జరిగింది. తల్లి, తండ్రి ఇరువురు కూడా మరణించడం జరిగింది. సో కొడవటిగంటి కుటుంబరావు గారు చిన్నతనంలోనే అనాథగా మారారు. అటువంటి సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావు గారి పెదనాన్నగారు బాల్యంలో కొడవటిగంటి వారిని చేరదీసి ఈయన యొక్క ఆలన పాలన చూసుకుంటారు. ఎవరు? కొడవటిగంటి కుటుంబరావు గారి పెదనాన్న. సరేనా? ఇప్పుడు బాల్యము మరియు విద్యాభ్యాసం ఈ విషయానికి వస్తే మనం ఇప్పుడే చెప్పాను కదా, బాల్యంలో ఈయన అనాథగా మారిపోవలసి వచ్చింది. ఎందుకు? కొడవటిగంటి కుటుంబరావు గారి చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడం వల్ల ఈయన యొక్క ఆలన పాలన వాళ్ళ పెదనాన్న గారు చూసుకోవడం జరిగింది. ఇకపోతే విద్యాభ్యాసం విషయానికి వస్తే స్కూలు, పాఠశాల విద్యాభ్యాసం, పాఠశాల విద్యాభ్యాసం అనేది తెనాలిలోనే జరిగింది. తెనాలిలోనే పాఠశాల విద్యాభ్యాసం అనేది జరిగింది. అయితే ఈ పాఠశాల విద్యాభ్యాసం తెనాలిలో జరుగుతున్నప్పుడే ఈ సందర్భంలోనే అంటే ఈ కొడవటిగంటి కుటుంబరావు గారు స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడే ఈయనకి బాల్య వివాహం అనేది జరిగింది. ఎవరితో? పద్మావతి అనేటటువంటి ఒక అమ్మాయితో కొడవటిగంటి కుటుంబరావు గారికి తాను స్కూల్ ఏజ్లోనే బాల్య వివాహం అనేది జరిగింది. అయితే మరి ఈ బాల్య వివాహం కారణం వల్లనో ఏమో పద్మావతి అనే అమ్మాయికి చిన్నతనంలోనే వివాహం చేయడం వల్ల అనుకుంటా కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఆమె మరణించింది. పద్మావతి మరణించగా కొడవటిగంటి కుటుంబరావు గారు రెండో పెళ్లి కూడా చేసుకుంటారు. రెండో పెళ్లి చేసుకుంటే రెండవ భార్య కూడా అనారోగ్యంతో కొంతకాలంకి మరణిస్తుంది. దీంతో కొడవటిగంటి కుటుంబరావు గారు మూడవ పెళ్లి చేసుకోవలసి వచ్చింది. ఈ విధంగా కొడవటిగంటి కుటుంబరావు గారు తన జీవితంలో 3 పెళ్ళులను చేసుకున్నారు. సో కొడవటిగంటి కుటుంబరావు గారికి 3 భార్యలు. దశరథ మహారాజుకి కౌసల్య, సుమిత్ర, కైకేయి వలె కొడవటిగంటి కుటుంబరావు గారికి 3 భార్యలు. ఇక్కడ పద్మావతి అన్నటువంటి ఈ అమ్మాయి కొడవటిగంటి కుటుంబరావు గారి మొదటి భార్య కాగా రెండవ భార్య పేరు మనకు తెలియదు. మూడవ భార్య పేరు వరూదిని. కొడవటిగంటి కుటుంబరావు గారు అంటే ఈయన యొక్క 3వ భార్య ఇది. ఇకపోతే పాఠశాల తెనాలిలో జరిగింది అని చెప్పుకున్నాం కదా. దాని తర్వాత ఇంటర్మీడియట్ని ఈయన కొడవటిగంటి కుటుంబరావు గారు గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ని పూర్తి చేసుకున్నారు కొడవటిగంటి కుటుంబరావు గారు. తెనాలిలో పాఠశాల విద్యాభ్యాసం జరిగింది, అప్పుడే పెళ్ళైపోయింది ఆయనకి. దాని తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఆయన పూర్తి చేశారు. దాని తర్వాత బిఏ ఫిజిక్స్ ఈయన చేశారు. బిఏ ఫిజిక్స్
కొడవటిగంటి కుటుంబరావు గారు బిఏ ఫిజిక్స్ని శ్రీకాకుళం పక్కన ఉన్నటువంటి, అదే విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల మధ్య ఉన్నటువంటి విజయనగరంలో బిఏ ఫిజిక్స్ని విజయనగరంలో మహారాజా కళాశాలలో పూర్తి చేశారు. ఎంఆర్ కాలేజ్ అని చెప్పి అంటారు. కొడవటిగంటి కుటుంబరావు గారు తన బిఏ ఫిజిక్స్ని విజయనగరంలోని ఎంఆర్ కళాశాలలో పూర్తి చేశారు. దాని తర్వాత ఈయన 1929వ సంవత్సరంలో ఎంఏ ఫిజిక్స్ కోసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరారు. ఇంకొక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీని గురించి మనం మాట్లాడుకునే ముందు కొడవటిగంటి కుటుంబరావు గారు ఇక్కడ బిఏ ఫిజిక్స్ కోసం ఎంఆర్ కళాశాలలో చేరారు అని మనం తెలుసుకున్నాం కదా విజయనగరంలో. ఇక్కడ బిఏ చివరి సంవత్సరం వచ్చేసరికి బిఏలోనే ఈయన పూర్తిగా నాస్తికుడుగా మారిపోతాడు. ఇక్కడ నాస్తికవాది. కొడవటిగంటి కుటుంబరావు గారు బిఏ చివరి ఏడాది వస్తప్పటికీ పూర్తి నాస్తికుడుగా ఇక్కడ మారిపోతారన్నమాట. అయితే ఇది పక్కన పెడితే 1929వ సంవత్సరంలో ఈయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఫిజిక్స్లో చేరుతారు. అయితే అప్పట్లో ప్రపంచ ఆర్థిక మాంద్యం అనేది సరిగ్గా అదే సమయంలో రావటం వల్ల అటువంటి పరిస్థితుల్లో ఈయన ఎంఏ ఫిజిక్స్ని డిస్కంటిన్యూ చేస్తారన్నమాట. అంతే మధ్యలోనే ఈ విద్యాభ్యాసాన్ని ఆపివేయడం అనేది జరిగింది. ఇది కొడవటిగంటి కుటుంబరావు గారి యొక్క బాల్యము మరియు విద్యాభ్యాసం. ఇకపోతే కొడవటిగంటి కుటుంబరావు గారి యొక్క పత్రికా రంగం గురించి ఇప్పుడు మనం చూద్దాం. కొడవటిగంటి కుటుంబరావు గారి పత్రికా రంగ జీవితం గురించి మనం పరిశీలన చేసినట్లయితే కొడవటిగంటి కుటుంబరావు గారి పత్రికా రంగ జీవితం అన్నప్పుడు మొదటగా యువ అన్న పత్రిక గురించి మనం మాట్లాడాలి. యువ అన్న పత్రిక గురించి మాట్లాడితే కనుక ఇక్కడ చక్రపాణి, పిల్లలమర్రి బాలకృష్ణ శాస్త్రి, మరియు పిల్లలమర్రి సాంబశివరావు, కొడవటిగంటి కుటుంబరావు గారు చక్రపాణి, పిల్లలమర్రి బాలకృష్ణ శాస్త్రి మరియు పిల్లలమర్రి సాంబశివరావు, ఈ ముగ్గురితో కలిసి చక్రపాణి, పిల్లలమర్రి బాలకృష్ణ శాస్త్రి మరియు సాంబశివరావు, ఈ ముగ్గురితో కలిసి కొడవటిగంటి కుటుంబరావు గారు యువ అనేటటువంటి ప్రెస్ క్లబ్ని స్టార్ట్ చేశారు. యువ అనేటటువంటి ప్రెస్ క్లబ్ యువ అనే పేరుతో ఒక ప్రెస్ క్లబ్ని ప్రారంభించి ఇక్కడ నుంచి యువ అనేటటువంటి పత్రికని కొడవటిగంటి కుటుంబరావు గారు ఈయన ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత ఈయన పత్రికా రంగ జీవితంలో తర్వాత చెప్పుకోదగినది ఆంధ్రపత్రిక. ఆంధ్రపత్రిక గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కొడవటిగంటి కుటుంబరావు గారి గురించి అంటే ఈయన యొక్క పత్రికా రంగ జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు ఈ ఆంధ్రపత్రికలో ఈయన 1940 నుంచి 1944 ఈ మధ్యకాలంలో ఈయన ఆంధ్రపత్రికలో ఈయన పనిచేయడం జరిగింది.
ఎవరు? కొడవటిగంటి కుటుంబరావు గారు. సరిగ్గా ఈ సమయంలోనే ఈయనకి జరుక్ శాస్త్రి గారితో పరిచయం ఏర్పడింది. అంటే ఇక్కడ ఆంధ్రపత్రికలో కొడవటిగంటి కుటుంబరావు గారికి సహోద్యోగి జరుక్ శాస్త్రి గారు. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, అది 1940 నుంచి 1944 ఈ మధ్యకాలంలో కొడవటిగంటి కుటుంబరావు గారు ఆంధ్రపత్రికలో ఒక ఉద్యోగిగా చేరినప్పుడు అతని యొక్క సహోద్యోగి మరొక సాహితీవేత్త అయినటువంటి జరుక్ శాస్త్రి గారు లేదా జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, అంటే జరుక్ శాస్త్రి గారి పూర్తి పేరు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు. ఈయన షార్ట్కట్లో జరుక్ శాస్త్రి అని చెప్పి అంటాము. ఈయనతో పరిచయం అనేది ఏర్పడింది. ఇకపోతే ఇప్పుడు ఆంధ్రపత్రిక గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు దీని గురించి మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అయితే ఇంతకీ ఈ ఆంధ్రపత్రికని ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు అన్న విషయాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఈ ఆంధ్రపత్రికని 1908వ సంవత్సరంలో, అంటే మనం ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? కొడవటిగంటి కుటుంబరావు గారి గురించి మాట్లాడుతున్నాం. కొడవటిగంటి కుటుంబరావు గారు ఎప్పుడు జన్మించారు? 1909వ సంవత్సరంలో అక్టోబర్ 28వ తేదీన ఈయన జన్మించారు. అవునా? సరిగ్గా అక్కడికి ఒక ఏడాది ముందు 1908వ సంవత్సరంలో వినాయక చవితి రోజు, వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు గారు కాశీనాథుని నాగేశ్వరరావు గారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ఈ ఆంధ్రపత్రికని స్థాపించడం జరిగింది. ఎక్కడి నుంచి స్థాపించారు అంటే బొంబాయిలోని తత్వ వివేచని అనేటటువంటి ముద్రాక్షరశాల నుంచి ప్రారంభించారు. తత్వ వివేచని అనేటటువంటి ముద్రాక్షరశాల నుంచి, అంటే ఆంధ్రపత్రికని 1908వ సంవత్సరంలో వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు బొంబాయిలోని తత్వ వివేచన ముద్రాక్షరశాల నుంచి ప్రారంభించారు. మొదట్లో ఇది వారపత్రికగా వచ్చేది. అంటే వీక్లీ పేపర్గా ఇది మొదట వచ్చేది బొంబాయి నుంచి. ఇప్పుడు దీనికి సంపాదకులు ఎవరు అంటే శివలంక శంభుప్రసాద్. శివలంక శంభుప్రసాద్ గారు ఈ వారపత్రికకు సంపాదకులుగా వ్యవహరించేవారు. శివలంక శంభుప్రసాద్ గారు ఎవరు? కాశీనాథుని నాగేశ్వర పంతులు గారికి స్వయాన అల్లుడు. శివలంక శంభుప్రసాద్. ఈయన వారపత్రికకి సంపాదకులుగా ఉండేవారు. ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు మనం తర్వాత విషయం పరిశీలన చేస్తే 1914వ సంవత్సరంలో బొంబాయి నుంచి ఈ ఆంధ్రపత్రికని మద్రాసుకు మార్చడం జరిగింది. బొంబాయి నుంచి మద్రాసుకి మార్చడం అనేది జరిగింది. ఎప్పుడు? 1914వ సంవత్సరంలో. ఈ 1914లో మద్రాసుకు మార్చిన తర్వాత ఆంధ్రపత్రిక అనేది దినపత్రికగా ప్రతిరోజు కూడా
వచ్చేది. మద్రాసుకు మార్చిన తర్వాత ఇది దినపత్రిక అయ్యింది. దినపత్రిక. దీనికి కూడా సంపాదకులు శివలెంక శంభుప్రసాద్. ఈ విధంగా ఆంధ్రపత్రికకి అంటే ఆంధ్రపత్రిక యొక్క వారపత్రికకు మరియు దినపత్రికకు శివలెంక శంభుప్రసాద్ ఇక్కడ సంపాదకులుగా ఉండేవారు. కాశీనాథుని నాగేశ్వరరావు తర్వాత కాశీనాథుని నాగేశ్వర పంతులు గారి తర్వాత కాశీనాథుని నాగేశ్వర పంతులు గారి తర్వాత ఆంధ్రపత్రికకు ఇక్కడ సంపాదకులు ఎవరు అని పెట్టి వస్తే శివలెంక శంభుప్రసాద్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఆంధ్రపత్రికతో పాటు ఈయన కాశీనాథు నాగేశ్వరరావు గారు ఇక్కడ మరొక భారతి, ఇది ఆంధ్రపత్రిక, తర్వాత భారతి అన్న పత్రికను కూడా ఈయన ప్రారంభించారు. భారతి అనేటటువంటి సాహిత్య మాసపత్రిక. భారతి అనేది సాహిత్య మాసపత్రిక. సాహిత్య మాసపత్రిక. భారతి అనేది సాహిత్య మాసపత్రిక. దీన్ని 1924వ సంవత్సరంలో భారతి అనేటటువంటి సాహిత్యపు మాసపత్రికని ఈయన కాశీనాథుని నాగేశ్వర పంతులు గారు ప్రారంభించారు. దాని తర్వాత భారతి అనేటటువంటి ఈ మాసపత్రికతో పాటు అమృతాంజనం, మనందరికీ బాగా తెలుసు, జండూ బాంబ్ రాకముందు మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి బాంబ్ అమృతాంజనం. అమృతాంజనం. ఈ అమృతాంజనం అనేటటువంటి వ్యవస్థాపకులు కూడా కాశీనాథుని నాగేశ్వర పంతులు గారు. సరే, ఇది విషయం అది కాదు. ఇకపోతే భారతి అనేటటువంటి సాహిత్య మాసపత్రిక కూడా కాశీనాథుని నాగేశ్వర పంతులు గారు స్థాపించడం జరిగింది. అయితే ఈ భారతి అనేటటువంటి సాహిత్యపు ఈ మాసపత్రికకు శివలెంక శంభుప్రసాద్, దీనికి కూడా సంపాదకులు శివలెంక శంభుప్రసాద్ శివలెంక శంభుప్రసాద్ మరియు అతని యొక్క కుమారుడు రాధాకృష్ణ, శివలెంక రాధాకృష్ణ, శివలెంక రాధాకృష్ణ మరియు గన్నవరపు సుబ్బరామయ్య. వీరికంటే ముందు గన్నవరపు సుబ్బరామయ్య. వీరు భారతి అనే సాహిత్య మాసపత్రికకి సంపాదకులుగా వ్యవహరించారు. అంటే ఇక్కడ ఆంధ్రపత్రిక అనేటటువంటి టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించి కూడా ఇక్కడ మీకు చెప్పేస్తున్నా. ఇక్కడ ఎవరు? కొడవటిగంటి కుటుంబరావు గారు 1940-44 ఈ సంవత్సరాల మధ్య ఆంధ్రపత్రికలో ఈయన ఉద్యోగిగా చేరారు. సో ఆంధ్రపత్రిక అని టాపిక్ వచ్చింది కాబట్టి ఆంధ్రపత్రిక నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో బిట్లు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీటి గురించి చెప్పేస్తున్నాం. అంటే మరొకసారి రిమైండ్ చేసుకుంటున్నాం ఇందులో భాగంగా. ఇకపోతే ఇది అంటే కాశీనాథు నాగేశ్వర పంతులు గారు అనగానే మనకేం గుర్తుకు రావాలి? ఆంధ్రపత్రిక గుర్తుకు రావాలి. ఇది ఆంధ్రపత్రిక అనేది స్వాతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి పత్రిక అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది 1908వ సంవత్సరంలో వినాయక చవితి రోజు బొంబాయిలోని తత్వ వివేచన ముద్రాక్షరశాల నుంచి ప్రారంభించారు. ఇది మొదట వారపత్రికగా వచ్చేది. అప్పుడు దీనికి శివలెంక శంభుప్రసాద్ గారు అంటే కాశీనాథు నాగేశ్వర గారి తర్వాత ఆయన సంపాదకత్వం వహించారు. దాని తర్వాత దీన్ని 1914లో మద్రాసుకు మార్చడం జరిగింది. మద్రాసుకు మార్చిన తర్వాత దినపత్రికగా వచ్చింది. అప్పుడు కూడా కాశీనాథు నాగేశ్వరతో పాటు శివలెంక శంభుప్రసాద్ సంపాదకత్వం వహించారు. ఇకపోతే ఈయన కాశీనాథు నాగేశ్వరరావు గారు భారతి అన్న సాహిత్యపు మాసపత్రికను వెలువరించారు 1924 నుంచి. దాని తర్వాత ఈయన అమృతాంజనం అనేటటువంటి మరొక సంస్థను కూడా స్థాపించారు. ఇది కాశీనాథు నాగేశ్వరరావు మరియు ఆంధ్రపత్రిక, భారతి సాహిత్యపు మాసపత్రిక
వీటికి సంబంధించినటువంటి సమాచారం. మరి ఇది భారతీయ సాహిత్య మాసపత్రికలో గన్నవరపు సుబ్బరామయ్య, శివలెంక శంభుప్రసాద్, శివలెంక రాధాకృష్ణ వీరు సంపాదకత్వం బాధ్యతలు వహించారు. అయితే ఈ భారతీయ సాహిత్య మాసపత్రికకి సేవలు అందించినటువంటి మరో ఇద్దరు సాహితీమూర్తులు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు తిరుమల రామచంద్ర గారు, దాని తర్వాత విద్వాన్ విశ్వం గారు. ఇలా తిరుమల రామచంద్ర మరియు విద్వాన్ విశ్వం గారు ఈ ఇద్దరు సాహితీమూర్తులు భారతీయ సాహిత్య పత్రికకి వారి యొక్క సేవల్ని అందించారు. ఇది అయితే ఇక్కడ 1940-44 వీటి మధ్య ఆంధ్రపత్రికలో ఈయన కొరవటిగంటి కుటుంబరావు గారు ఉద్యోగంగా జాయిన్ అయ్యారు. అక్కడే జరుక్ శాస్త్రి లేదా జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారితో సహా ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వద్దాం. కొడవటిగంటి కుటుంబరావు గారు 1952వ సంవత్సరంలో జనవరిలో 1952వ సంవత్సరం జనవరిలో చందమామ అన్నటువంటి పిల్లల మాసపత్రికలో ఈయన చేరారు, సంపాదకులుగా చేరారు. చందమామ పిల్లల మాసపత్రిక. దీనిలో జీవిత పర్యాంతం ఆయన మరణించినంత వరకు కొడవటిగంటి కుటుంబరావు గారు చందమామ అన్నటువంటి పిల్లల మాసపత్రికకు సంపాదకులుగా ఉన్నారు. కొడవటిగంటి కుటుంబరావు అనగానే చందమామ పిల్లల మాసపత్రిక మనకి తప్పనిసరిగా గుర్తుకు రావాల్సి ఉంటుంది. కొడవటిగంటి కుటుంబరావు గారు 1952వ సంవత్సరం జనవరిలో చందమామ అన్నటువంటి పిల్లల మాసపత్రికకు అంటే అందులో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా తన జీవిత పర్యాంతము అంటే ఆయన మరణించినంత వరకు 1980వ సంవత్సరంలో ఆగస్టు 17వ తేదీన మరణించారు కదా, అప్పటి వరకు కూడా ఈయన చందమామ పిల్లల మాసపత్రికకు సంపాదకులుగా ఈయన ఉన్నారు. కాబట్టి కొడవటిగంటి కుటుంబరావు అనగానే చందమామ పేరు గుర్తు రావాలి, చందమామ మాసపత్రిక అనగానే కొడవటిగంటి కుటుంబరావు గారి పేరు గుర్తుకు రావాలి మనకు. అయితే ఇకపోతే దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరమే. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947వ సంవత్సరంలో. 1947వ సంవత్సరము ఆగస్టు 15వ తేదీన మనకి స్వాతంత్రం వచ్చింది. అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తేదీకి నెల ముందు జూలై నెలలో 1947 జూలై అంటే మనకి భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టులో వచ్చింది. ఆ ముందు నెలలోనే స్వాతంత్ర్యం వచ్చినటువంటి ఆ ముందు నెలలోనే చందమామ పిల్లల మాసపత్రిక స్థాపించడం జరిగింది. దీన్ని ఎవరు స్థాపించారు అంటే ఇదిగో బి నాగిరెడ్డి, షార్ట్కట్లో బిఎన్ రెడ్డి అని చెప్పి అంటారు. బి నాగిరెడ్డి మరియు చక్రపాణి. బి నాగిరెడ్డి మరియు చక్రపాణి ఈ ఇరువురు తెలుగు మరియు తమిళం ఈ రెండు భాషల్లో విజయ పతాకం మీద ఈ విజయ అనేటువంటి పతాకం మీద ఎన్నో చలనచిత్రాలను నిర్మించారు. సో విజయ అనేటటువంటి బ్యానర్ మీద తెలుగు తమిళం చిత్రాలను నిర్మించినటువంటి సినీ నిర్మాతలు బి నాగిరెడ్డి, చక్రపాణి ఈ ఇరువురే చందమామ అన్న పిల్లల మాసపత్రికని ప్రారంభించారు. ఎక్కడి నుంచి ప్రారంభించారు? మద్రాసు నుంచి ప్రారంభించారు. ఎక్కడి నుంచి ప్రారంభించారండి? మద్రాసు నుంచి. మొదట్లో తమిళం మరియు తెలుగు ఈ రెండు భాషల్లో మాత్రమే, తమిళం తెలుగు భాషల్లో మాత్రమే మొదట్లో ఈ చందమామ పిల్లల మాసపత్రిక ప్రారంభించడం జరిగింది. కాగా నేడు 13 భారతీయ భాషల్లో చందమామ పిల్లల మాసపత్రిక వెలువడుతూ నడుస్తున్నది. 13 భారతీయ భాషల్లో
ప్రస్తుతం ఇది నడుస్తూ ఉన్నది. ఇకపోతే అంతేకాకుండా సింగపూర్, అమెరికా, కెనడా, సింగపూర్, అమెరికా మరియు కెనడా ఈ 3 దేశాలలో కూడా రెండు సర్క్యులేషన్లుగా ఈ చందమామ అనేది విడుదలవుతూ వస్తున్నది. అంటే మళ్ళొకసారి చూడండి, చందమామ మాసపత్రిక దీన్ని భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరమే ఆగస్టు నెలలో భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆ ముందు నెలలోనే జూలై నెలలోనే ఈ చందమామ పిల్లల మాసపత్రికని ప్రారంభించారు. ఎక్కడి నుంచి ప్రారంభించారు? మద్రాసు నుంచి ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? ప్రముఖ తెలుగు, తమిళం సినిమా నిర్మాతలైనటువంటి బి నాగిరెడ్డి మరియు చక్రపాణి వీరు ఈ చందమామ అనేటటువంటి పిల్లల మాసపత్రికని ప్రారంభించారు. క్లియర్? దీని తర్వాత ఇక్కడ మొదట ఏ భాషల్లో ప్రారంభించారు? తెలుగు మరియు తమిళం భాషల్లో ప్రారంభించారు. క్లియర్? ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని భాషల్లో ఇది నడుస్తుంది? 13 భారతీయ భాషల్లో నడుస్తుంది. ఏ దేశాల్లో సర్క్యులేషన్లో ఉంది? సింగపూర్, అమెరికా, కెనడా. భారతదేశంతో పాటు మరో 3 ఇతర దేశాల్లో చందమామ సర్క్యులేషన్లో ఉంది. ఇకపోతే ఇది మొదట 6000 కాపీలతో, అంటే ఇది ప్రారంభించినప్పుడు 6000 కాపీలతో ప్రారంభించారు. నేడు 2 లక్షల కాపీలతో సర్క్యులేషన్లో ఉంది. మొదట 6000 కాపీలతో సర్క్యులేషన్ ప్రారంభించినటువంటి చందమామ మాసపత్రిక నేడు 2 లక్షల కాపీలు సర్క్యులేషన్తో ఇది నడుస్తూ ఉన్నది. ఇక చందమామ మాసపత్రిక అనగానే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ప్రముఖ చిత్రకారుడు మనకు గుర్తుకు రావాలి, వడ్డాది పాపయ్య. వడ్డాది పాపయ్య చందమామ కథల మాసపత్రిక అనగానే, చందమామ కథల మాసపత్రిక అనగానే కొడవటిగంటి కుటుంబరావుతో పాటు వడ్డాది పాపయ్య గారి పేరు కూడా గుర్తుకు రావాలి. ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ప్రముఖ చిత్రకారుడు. రాజా రవివర్మ గారికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో చిత్రకళలో, తర్వాత మన భారతదేశంలో వడ్డాది పాపయ్య గారికి, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో వడ్డాది పాపయ్య గారికి కూడా చిత్రకళలో అంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఈయన ఒక్క ఇంగ్లీషు వెర్షన్లో వచ్చేటటువంటి పత్రికకు తప్ప మిగిలిన భారతీయ భాషల్లోని విడుదలయ్యే ఈ 13 భారతీయ భాషల్లో విడుదలయ్యే చందమామ కథల యొక్క మాసపత్రికకు ముఖ చిత్రాలను, ఇతర బొమ్మల్ని వడ్డాది పాపయ్య గారు అందించేవారు. ఇదొక బిట్టు చూసుకోండి. ఇకపోతే ఇక్కడ చందమామ గురించి ప్రముఖ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం గ్రంథ రచయిత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు దీని గురించి ఏమన్నారంటే, చందమామను నా చేత కూడా చదివిస్తున్నారు. చందమామను నా చేత కూడా చదివిస్తున్నారు. హాయిగా ఉంది. పత్రిక రావడం ఆలస్యమైతే నేను కొట్టువాడితో దెబ్బలాడుతా. అని విశ్వనాథ్ వారు చందమామని ఉద్దేశిస్తూ ఈ విధంగా ఆయన పేర్కోవడం జరిగింది. ఈ కొటేషన్ మీద కూడా మనకి బిట్ అనేది రావచ్చు. చందమామను నా చేత కూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంది, పత్రిక రావటం ఆలస్యమైతే
నేను కొట్టువాడితో దెబ్బలాడుతా అని ఈ విధంగా పేర్కొన్నటువంటి ప్రముఖ వ్యక్తి క్రింది వారిలో ఎవరు? జవాబు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇకపోతే అంతేకాకుండా అక్షరాస్యతను పెంపొందించడంలో సహాయకారి అని చెప్పి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మరియు చందమామ ఒక అసామాన్యమైన విషయం అని జవహర్లాల్ నెహ్రూ గారు, చందమామ పత్రికకు బొమ్మలను అంటే ఈ విధంగా వీరు చందమామ పత్రిక గురించి కొనియాడడం జరిగింది. చూడండి, చందమామకు ప్రముఖుల ప్రశంసలు. అక్షరాస్యతను పెంపొందించడంలో సహాయకారి చందమామ అని ప్రశంసించిన వారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. చందమామ ఒక అసామాన్యమైన విషయం అని ప్రశంసించిన వారు జవహర్లాల్ నెహ్రూ గారు. సరే, వీటిని పక్కన పెడితే ఇప్పుడు ఈ విధంగా యువ అన్న పత్రికతో కొడవటిగంటి కుటుంబరావు గారి యొక్క పత్రిక జీవితం ప్రారంభమైంది. దాని తర్వాత ఆంధ్రపత్రికకు తన సేవలు అందించారు. తర్వాత 1952 నుంచి చందమామ అనేటటువంటి పిల్లల మాసపత్రికకు జీవితాంతం తన యొక్క సంపాదకత్వం సేవల్ని అందించారు కొడవటిగంటి కుటుంబరావు గారు. మరి కొడవటిగంటి కుటుంబరావు గారు సేవల్ని అందించినటువంటి చందమామ అనేటటువంటి మాసపత్రిక యొక్క వివరాలు ఇక్కడ మీకు ఇచ్చాను. ఇవి ఎగ్జామ్ దృష్ట్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఈ అంశాలని మనం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దాని తర్వాత ఇప్పుడు కొడవటిగంటి కుటుంబరావు గారి రచనా వ్యాసంగం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు కొడవటిగంటి కుటుంబరావు గారి యొక్క బాల్యం గురించి మనం తెలుసుకున్నాం. కొడవటిగంటి కుటుంబరావు గారి కాలం గురించి మనం తెలుసుకున్నాం. కొడవటిగంటి కుటుంబరావు గారి విద్యాభ్యాసం గురించి మనం తెలుసుకున్నాం. కొడవటిగంటి కుటుంబరావు గారి యొక్క ఈ పత్రిక జీవితం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కొడవటిగంటి కుటుంబరావు గారి యొక్క రచనా వ్యాసంగం గురించి మనం తెలుసుకుంటే ఈయన గురించి ఎగ్జామ్ ఓరియంటేషన్లో కాస్త పూర్తి చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు రచనా వ్యాసంగంలోకి మనం ఎప్పుడు వెళ్ళిపోదాం. కొడవటిగంటి కుటుంబరావు గారి గురించి ఈయన యొక్క రచన మరియు వ్యాసంగం గురించి కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఈయన మొదటి కథ కొడవటిగంటి కుటుంబరావు గారి యొక్క మొదటి కథ మీద మనకి ఎగ్జామ్లో కనుక బిట్టు వస్తే ప్రాణాధికం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రాణాధికం అనేది కొడవటిగంటి కుటుంబరావు గారి మొదటి కథ. ఇది గృహలక్ష్మి మాసపత్రికలో వచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి అతి ఉన్నతమైనటువంటి కథ. అంటే గృహలక్ష్మి మాసపత్రికలో ముద్రితమైన అత్యున్నత కథ. మరియు కొడవటిగంటి కుటుంబరావు గారి మొదటి కథ క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ప్రాణాధికం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది కొడవటిగంటి కుటుంబరావు గారి మొదటి కథ. ఇది గృహలక్ష్మి అనేటటువంటి మాసపత్రికలో ఇది వచ్చింది. గృహలక్ష్మి అనేటటువంటి మాసపత్రికలో వచ్చినటువంటి కథ. ఇకపోతే చూడండి, నవలల విషయంకి వస్తే వారసత్వం, చదువు అంటే మొత్తము చాలా నవలలు ఉన్నాయి. ఎన్నో నవలలు అనేవి ఉన్నాయి. అందులో 14 ముఖ్యమైనటువంటి నవలల్ని నేను కొన్నిటినే ఇక్కడ మీకు నేను ఇస్తున్నాను. ఎందు గురించి అంటే ఇవి మనం మాట్లాడే ముందు ఇక్కడ వీటి గురించి మనం చర్చించుకోవాలి. ఇవి చర్చించుకొని వీటిలోకి వద్దాం. ఒకసారి ఆగండి, ఇవి చూడండి ఒకసారి. ఈయన రాసినటువంటి నవలలు 20 ఉన్నాయి. 20 నవలలు ఆయన రాశారు. సినిమా స్క్రిప్టులు ఒక 3 రాసినారు. 3 సినిమా స్క్రిప్టులు, 20 నవలలు, దాదాపు 80 వరకు గల్పికలు, దాదాపు 100 వరకు రేడియో నాటికలు, దాదాపు 400 వరకు కథలు లేదా కథానికలు, దాదాపు 700 వరకు
6 లేదు 700 వరకు, 600 నుంచి 700 వరకు సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక వ్యాసాలు. కొడవటిగంటి కుటుంబరావు గారి యొక్క రచనా ప్రవృత్తి గురించి మనం మాట్లాడుతున్నాం. మొదట 600 లేదు 700 ఏంటవి? ఆయన యొక్క వైజ్ఞానిక మరియు సాంస్కృతిక వ్యాసాలు ఇవి వ్యాసాలు. 700 వరకు వ్యాసాలు రచించారు. ఆయన రచించినటువంటి వ్యాసాల సంఖ్య 700, దాదాపుగా 600 నుంచి 700. ఎటువంటి వ్యాసాలు? సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక వ్యాసాలు. సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక వ్యాసాల తర్వాత ఎక్కువగా కథలు లేదా కథానికలు ఎక్కువగా రచించారు. ఈయన రచించినటువంటి కథానికల సంఖ్య 400. 700, 400 అంటే మన డిసెండింగ్ ఆర్డర్లో వస్తున్నాం. ఫస్ట్ 700 ఇలా డిసెండింగ్ ఆర్డర్లు కానీ లేదా అసెండింగ్ ఆర్డర్లు కానీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాగైతేనే గుర్తు ఉంటాయి. అయితే మనకు సాధారణంగా కొడవటిగంటి కుటుంబరావు గారి యొక్క వ్యాసాలు 600 నుంచి 700, కథలు లేదా కథానికలు ఒక 400, ఒక 100 వరకు ఉంటాయి. సుమారు ఒక 100 వరకు ఉంటాయి రేడియో నాటికలు. వ్యాసాలు, కథల తర్వాత రేడియో నాటికల తర్వాత గల్పికలు. దాదాపు ఒక 80 వరకు గల్పికలు ఈయన రచించారు. గల్పికలు తర్వాత నవలలు, తర్వాత సినిమా స్క్రిప్టులు. ఇది డిసెండింగ్ ఆర్డర్లో వస్తున్నాం. మొదట వ్యాసాలు తర్వాత కథలు లేదా కథానికలు, దాని తర్వాత రేడియో నాటికలు, దాని తర్వాత గల్పికలు, దాని తర్వాత నవలలు, చివరికి సినిమా స్క్రిప్టులు. ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఇలా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటాయి. ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు, అట్లీస్ట్ ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు అయినా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇక్కడ చూడండి, మొదటి కథ ప్రాణాధికం అని చెప్పుకున్నాం. సుమారు 20 వరకు నవలలు ఉన్నాయి. వీటిలో 14 నవలలు మీకు తీసి నేను ఇచ్చాను. దీని గురించి ఒక చిన్న కోడ్ ఏదైనా మీరు సెట్ చేసుకోండి. కోడ్ రూపంలో సెట్ చేసుకుంటే ఇవి గుర్తుంటాయి. వారసత్వం, చదువు, ఎండమావలు, అరుణోదయం. మొదటి 4 చూడండి. మొదటి 4 వారసత్వం, చదువు, ఎండమావులు, అరుణోదయం. తర్వాత మరొక 4 ఉన్నాయి చూడండి. ఇవి అనామిక, ఆడజన్మ, ప్రేమించిన మనిషి, బ్రతుకు భయం. ఇక్కడ ఒక 7 ఉన్నాయి. 3 ఇవొక 3 జీవితం, గడ్డు రోజులు, పంచకళ్యాణి, చదువు, కులం లేని మనిషి, సరోజ డైరీ. ఇవి అంటే ఆయన 20 నవలల్లో నేను 14 నవలలు తీసిచ్చాను. అలాగే కథానికలంతా దాదాపు 400 వరకు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి అంపకాలు, అద్దెకొంప, షావుకారు సుబ్బయ్య, ఆడబ్రతుకే మధురం. ఇక్కడ ఒక చిన్న కోడ్ ఫన్నీ స్టోరీని ఒకటి చూద్దాం. జస్ట్ ఫన్నీ స్టోరీ అంటే ఈ కథానికలు గుర్తుంచుకోవడం కోసం ఒక చిన్న ఫన్నీ స్టోరీ. అద్దెకొంపలో నివాసం ఉంటున్న సావుకారు సుబ్బయ్య, అద్దెకొంపలో నివాసం ఉంటున్నటువంటి షావుకారు సుబ్బయ్య తన కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి అంపకాలు జరిపిన తర్వాత, తన కుమార్తెకి పెళ్లి చేసి అత్తారింటికి అంపకాలు చేసిన తర్వాత, అప్పగింతలు చేసిన తర్వాత, ఆడబ్రతుకే మధురమైనది అని తెలుసుకున్నాడు. తన కూతురు ఎప్పుడు తెలిపిందో అప్పుడు సావుకారు సుబ్బయ్య ఆడబ్రతుకే మధురమైనది అని తెలుసుకున్నాడు. అద్దెకొంపలో ఉంటున్న షావుకారు సుబ్బయ్య కుమార్తెకు అంపకాలు చేసిన తర్వాత ఆడబ్రతుకే మధురం అని తెలుసుకున్నాడు. చిన్న ఫన్నీ స్టోరీ ఇది, అంటే గుర్తుపెట్టుకోవడం కోసం. ఇవి కొడవటిగంటి కుటుంబరావు గారి కథానికలు. మరి నవలల మీద
ఏమైనా షార్ట్ కట్ కోడు లేదా ఫన్నీ స్టోరీ ఇలాంటిది మీకు తెలిస్తే క్రింద వీడియో క్రింద కామెంట్ బాక్స్లో అందివ్వండి. ఒకవేళ నాకు నచ్చినట్టుగా అయితే దాన్ని లైక్ చేసి అది మరింత మందికి ప్రసారం చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న ఫన్నీ స్టోరీయో కోడో ఏదో ఒకటి ఉండాలి. ఉంటేనే వీటిని గుర్తుపెట్టుకోవడం చాలా సులభం అవుతుంది. ఇదండి ఇంతవరకు. ఇంకొక చిన్న విషయం ఒకటి మర్చిపోన్నాం. తెలుగువారి ఆధునిక సామాజిక సాంస్కృతిక పురోగమనానికి జీవిత పర్యాంతం కృషి సల్పిన వారు క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే కొడవటిగంటి కుటుంబరావు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ఆయన యొక్క కాలము, బాల్యము మరియు విద్యాభ్యాసము, అలాగే పత్రికా రంగ జీవితము, దాని తర్వాత రచనా వ్యాసంగము ఇత్యాది వివరాల గురించి మనం ఈ వీడియోలో కొడవటిగంటి కుటుంబరావు గారి గురించి విపులంగా మనం తెలుసుకోవడం జరిగింది. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓరియంటేషన్లో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అని నేను భావిస్తున్నాను. ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరో టాపిక్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.